మా శాసనసభ్యులందరూ వివరంగా మొత్తం మీకు చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న సమస్య మీద అవగాహన ఉండబట్టి వారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 578 జీవో తెచ్చారు. చాలామంది రెగ్యులేట్ చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించి డబ్బులు కట్టక్కర్లేదు మేము వస్తే అని చెప్పగానే కొంతమంది అత్యాశకు పోయి రెగ్యులర్ చేసుకోలేకపోయినతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సమస్య మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు అధ్యక్ష. కోర్టులో ఉండటం వల్ల కొంత లేట్ అయింది. ఇప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని ఆక్రమదారులుగా చిత్రీకరించిన కొంతమంది అధికారుల తప్పు వల్ల ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం అవట్లేదు అధ్యక్ష. ఇదైతే వాళ్ళందరూ హక్కుదారులు అయినప్పటికీ కూడా ఇంకా హక్కుదారులు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటే ఈ సమస్య ఇప్పటికీ తీరదని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో దేవస్థానానికి భూమినిచ్చి మరీ పరిష్కరించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు కోర్టుకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఇవ్వకపోవటం వల్ల కానీ ఎవరైతే అడ్వకేట్ జనరల్ మన వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల కానీ లేట్ అవుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంది, ప్రజలు అన్యాయానికి గురి కాబడుతున్నారన్న ఒక అపవాదం ఉంది. మరి అధికారులు ఈ కోర్టుల్లో దీన్ని స్పీడప్ చేయకపోతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన కార్యక్రమం కూడా మాటపడే కార్యక్రమం అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కమిటీని వేస్తారు, కోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మంత్రులు మాట్లాడతారు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని గౌరవించి త్వరితగతిని సమస్య పరిష్కరిస్తే అక్కడ చాలా ఉపశమనం దొరుకుతుంది అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.